ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలోని 29వ శ్లోకం. ప్రకృతే గుణసమ్మూఢాః సంఘ్యంతే గుణకర్మసు తాన్ కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ప్రకృతే గుణసమ్మూఢాః సంఘ్యంతే గుణకర్మసు తాన్ కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయతే. ప్రకృతి యొక్క గుణ మూఢ సంతః గుణముల చేత తెలియని వారు ఎవరు గుణకర్మసు ఇంద్రియ విషయములందు సజ్జంతే ఆసక్తులగుచున్నారో మందబుద్ధులకు వారు అకృష్ణ విదు సర్వజ్ఞులు కానిటి తాను వారలను ఆత్మవేతన విచాలయే చలింపచేయరాదు. ప్రకృతి గుణముల చేత మోహింపబడి కర్మాసక్తులకు మందబుద్ధులకు వారి చిత్తవృత్తిని తత్వవేత్తకు వాడు చెలింపజేయరాదు. లోకంలో చాలామంది ఫలితములు ఆశించే కర్మలు చేస్తున్నారు. కర్మఫలాసక్తి కర్మాచరణకు వారిని పురికొల్పుతున్నారు. వాస్తవంగా అట్టివారు అవివేకులే. వారికి వాస్తవ జ్ఞానం కలదు. కర్మచక్రం బడివారు భ్రమణమును చెందుతున్నారు. అట్టివారిని చూసి సర్వజ్ఞుల జ్ఞానులు వారిని పరిహసించరాదు, నిరుత్సాహపరచరాదని హెచ్చరిక చేయబడుతుంది. 26వ శ్లోకంలో భగవానుడు ఈ విషయం వ్యక్తం చేస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకటి చేత మరలా చెప్పబడుతున్నది. ఇది పునరుక్తి గీత యొక్క సాంప్రదాయమగును. చాలామంది దూరదృష్టి వేదాంతులు ఫలితం కోరి పూజలు, ఆరాధనలు, అర్చనలు, వ్రతములు, తీర్థయాత్రములు అనుష్ఠానం చేయవారిని చూసి వారి ఆయా కర్మలు చేయవద్దని, వారి వల్ల మోక్షం రాదని చెప్పుతున్నారు. అటు చెప్పుట చాలా అవివేకం. కామ్య దృష్టితో భగవత్ ఆరాధన చేయవారు కూడా భక్తులైన భగవానుడు 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. అట్టివారిని నిరుత్సాహపరచంతో కర్మల వారు వదులుదురు. జ్ఞానమా సిద్ధింపు. దీనికి కారణం దురదృష్టి, అనుభవం పండితుల ప్రబోధములు. కావున పండితులు అనుకున్న వారు చాలా జాగ్రత్తగా మాట్లాడవలను. తాము ఎట్టి చిత్త సంస్కారం గలవారి మధ్యనున్నామో గమనించి నిర్మాణాత్మకంగా మాట్లాడవలనే కానీ దురూహ్యమగు ఆత్మతత్వం గురించి వారికి ప్రబోధించడం వలన వారు కర్మభ్రష్టులగుదురు. తమో గుణముల వారిని ఆవరించడం చేత అట్టి బోధనల వల్ల వారు పతితులగుదురు. కావున పండితులు జాగ్రత్తగా మెలగవలసిన విషయం మరి యొక్క మారు చెప్పబడుతున్నది. శ్రీకాంతాయ కళ్యాణధేర్నం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.